హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్స్ సత్య వ్లాగ్స్. ఈరోజు మనము మెదక్ డిస్టిక్లో ఉన్న ఏడుపాయలు వనదుర్గమాత టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి 112 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ మెదక్ నుండి 18 కిలోమీటర్స్ ఉంటుంది. సో బస్సులో వెళ్ళాలనుకుంటే మనము జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి వెళ్ళొచ్చు, లేదా మనం బాలనగర్ బస్ స్టాప్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో మెయిన్లీ ఈ ఏడుపాయల జాతర వచ్చేసి మనకి శివరాత్రి టైంలో ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు ఈ ఫెస్టివల్ అనేది అక్కడ జరుగుతుంది. ఈ జాతర టైంలో మనకి ఎవ్రీ 1 అవర్కి జేబీఎస్ నుంచి బస్సెస్ ఉంటాయండి. సో ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ 30 lakhs పీపుల్ వస్తారు ఇక్కడికి జాతరకి. మనకి ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. కొంచెం దూరం వెళ్ళాక మనకు అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ నుంచి మనం ముందుకి నడుచుకుంటూ వెళ్ళాల్సింది. సో కార్స్ అక్కడ పార్కింగ్ చేసినాక ఇక్కడ నుంచి మనకు ఒక 500 మీటర్స్ ఉంటుంది టెంపుల్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు సైడ్లలో షాప్స్ కనిపిస్తాయి. ఇవన్నీ పూజ సామాన్లు, లేకుంటే పిల్లలకి టాయ్స్ కానీ అవన్నీ కొనుక్కునే షాప్స్ అన్నమాట. సో ఏడుపాయలని పేరు ఎలా వచ్చిందంటే, మన పురాణాల ప్రకారం చూసుకుంటే ద్వాపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజ్ అనే ఒక రాజు ఉండేవాడు. తను ఒక పాము కాటుకు గురై చనిపోతాడు. సో తన కొడుకైన జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన పాముల సంతతిని మొత్తం అంతమొందించాలని ఒక సర్పయాగం స్టార్ట్ చేస్తాడు. ఇందుకోసం సప్త ఋషులు జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. సో దీనికి ఫలితంగా ఆ సర్పాలన్నీ వచ్చి ఆ యజ్ఞగుండంలో పడి అగ్నికి ఆహుతవుతాయి. సో ఇది చూసిన నాగమాత చనిపోయిన సర్పాలన్నీ పుణ్యలోకాలు లభించాలని ఆ దేవులను వేడుకుంటుంది. సో నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతి నదిని తీసుకొని వస్తాడు. యజ్ఞస్థలానికి రాగానే భోగవతి నది 7 పాయలుగా చీలి ప్రవహించిందంట. సో సర్పయజ్ఞ కుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గోడ వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరి నదిలో కలిసిందట. 7 ఋషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి 7 పాయలుగా చేరి ప్రవహించడం వల్ల 7 పాయలు అని ఈ చరిత్రతో అమ్మవారికి 7 పాయల దుర్గామాత అని పేరు వచ్చింది. సో ఇక్కడ వర్షాకాలంలో వర్షం పడినప్పుడు ఇక్కడ మొత్తం నిండిపోతుంది అనమాట వాటర్తోని. సో అప్పుడు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించిన మండపంలో ఉంచుతారనమాట. సో ఇదే అండి మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మనం అమ్మవారి దర్శనం చేసుకుంటాము. సో మనం దర్శనం అయిపోయాక కొంచెం ముందుకు వస్తే మీకు ఇక్కడ మొత్తం గుట్టలు రాళ్ళతోని ఒక మంచి ఇక్కడ చెట్లతోని ఒక గ్రీనరీ ప్లేస్ ఉంటుంది. అక్కడ మనం కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది ప్లేస్. సో మీరు ఇక్కడ నుంచి చూసినట్టయితే అక్కడ గుట్ట మీద
మీకు రైట్ సైడ్లో ఇంకొక టెంపుల్ ఉంటుంది, పైన మునీశ్వర టెంపుల్. అక్కడ మనకి యజ్ఞం చేసిన ప్లేస్ అనేది కనిపిస్తుంది. సో మీరు అక్కడ వెళ్ళి కూడా చూడొచ్చు. సో కొంచెం అది ఈ గుట్టలన్నీ ఎక్కుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదే ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ అక్కడ దర్శనం చేసుకుంటారు. మనకి వర్షాకాలంలో ఈ ప్లేస్ అంతా వాటర్తో కప్పుకొని ఉంటుంది. సో ఫుల్ వాటర్ నిండిపోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ అంతా లేదు. బట్ నార్మల్గా వర్షాకాలంలో వర్షం పడినప్పుడు మాత్రం ఇదంతా ఫుల్ ఉంటుంది. ఇక్కడ మీరు ముందు చూసినట్టయితే మీరు ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు, స్నానాలు చేసేవాళ్ళు చేసుకోవచ్చు. వాటర్ మాత్రం చాలా బాగుంటాయి, ఫ్రెష్ వాటర్. సో కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. మీరు కూడా టైం ఉన్నప్పుడు వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో వచ్చే రూట్లో ఇక డిన్నర్ చేసాము. ఉజ్వల రెస్టారెంట్ చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళి వస్తుంటే ఇక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.